ఈ కోచింగ్ సెంటర్లో స్టూడెంట్స్ అక్కడికి తీసుకొచ్చింది. ఇది నెంబర్ 1. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే నిజమైన చైతన్యం ఎప్పుడు తప్పు చేసేవాడికి భయపెట్టాలంటే చట్టంతో భయం ఉంటుందని నేను అనుకోను. అది ఇంటి మీద పడాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వీటిట్లలో క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంది. క్రైమ్ జరగదని చెప్పట్ల, కంట్రోల్లో ఉంది. జనాలలో కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటి అంటే ఓ అత్యాచారం జరిగింది, బుల్డోజర్ వస్తుంది, ఢిల్లీ కూల్చేస్తుంది. ఒక రౌడీజం చేశాడు, బుల్డోజర్ వచ్చేస్తుంది, కూల్చేస్తుంది. యాజ్ ఫర్ లీగల్ అయితే తప్పది. కానీ ఈ భయం అనేది రెండో వాడు తప్పు చేయడానికి వెనకాడుతున్నాడు. ఇదివరకు మీరు చూడండి, మన పాత సినిమాలన్నీ చూడండి, బీహార్ నుంచి తీసుకొచ్చాం, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చాం అని సినిమాలు. అంటే ఏంటి, బీహారు, ఉత్తరప్రదేశ్, చివరికి కొన్ని సినిమాల్లో అయితే అదే గోపీచంద్ సినిమాలో బీహార్కి ఇక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్లు వెళ్తారు, అందరూ తుపాకులు పట్టుకుని డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఈ మనం సినిమాల్లో చూసినయే కాదు, నిజ జీవితంలో వీడియోలు ఓపెన్గా అయినాయి. బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ అవన్నీ తుపాకులతో రోడ్ల మీద తిరుగుతా సెక్యూరిటీ పెట్టుకుని తిరిగినాయి ప్రైవేట్తో సైన్యాలు. ఇవాళ ఆ స్థాయిలో లేదుగా, ఇప్పటికీ ఉంది అక్కడక్కడ, వెంటనే పట్టుకుంటున్నారు. ఇవి ఈ 15 ఏళ్లలో వచ్చిన మార్పు. ఈ 12 ఏళ్ల ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండిట్లలో కూడా ఇదివరకు బీహార్ అంటే తుపాకీ పట్టుకు తిరగడం, తుపాకులు కావాలన్నా కూడా స్మగ్లింగ్ అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు.